లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘ పురాణం 12వ అధ్యాయం ఏకాదశి మాహాత్యాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. మాసములన్నింటిలోనూ మాఘమాసము అత్యంత పుణ్యదాయకమైనది. మాఘమాసంలో నదీ స్నానం విశేష పుణ్య ఫలితమును ఇచ్చును. నది లేనిచో ఏ నీటి తావు ఎందైనను స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించినచో తాము చేసిన ఘోర పాపములన్నీయు హరించుకుపోవును. మాఘపురాణమును వినుట, మాఘమాస వ్రతమును ఆచరించుట, విష్ణు పూజలు, సంకీర్తనలు, భజనలు, దాన ధర్మాలు మున్నగిన వానివి చేసినచో ఆ శ్రీహరి సర్వదా మనలను కాపాడుటయే కాక విష్ణులోక ప్రాప్తిని కలుగజేయును. కావున సర్వులు ఏకాదశి మాహాత్యం గురించి తెలుసుకొనుట సర్వశ్రేయస్కరము. మాఘమాసంలో శ్రీహరిని సేవించినచో ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగును. అష్ట ఆయురారోగ్యాలు భోగభాగ్యములు సిద్ధించును. ఈ మాఘమాస వ్రతం ఆచరించుట వలన భక్తులు శ్రీహరి కృపకు పాత్రులై మోక్షప్రాప్తి పొందగలరు. పూర్వము అనంతుడనే బ్రాహ్మణుడు యమునా నదీ తీరమందలి ఒక అగ్రహారంలో నివసించేవాడు. అతనికి పూర్వీకులు ఇచ్చిన వంశపారంపర్యముగా వచ్చు ఆస్తి అధికముగా సంక్రమించి ఐశ్వర్యవంతుడగుటచే అహంకారిగాను, మొండితనము మూర్ఖత్వం కలవాడిగాను తయారయ్యాడు. విద్య అంతంత మాత్రంగానే అబ్బింది. నిత్యం ఇంటి నుండి డబ్బులు తీసుకొని దుష్టులతోనూ దుర్మార్గులతోనూ తిరుగుతూ జులాయిగా తయారయ్యాడు. చెడు అలవాట్లకు లోనయ్యాడు. తల్లిదండ్రుల హితబోధనలు వినక తన ఇష్టానుసారం సంచరించసాగాడు. ఏనాడు దైవచింతన చేసినా పాపాన పోలేదు. పాపభీతి అసలే లేదు. మందు, మగవ, పేకాట, జూదం మునగు సకల దుర్గణాలు అలవడ్డాయి. ముసలివారైన తల్లిదండ్రులు ఎంతో చెప్పి చూశారు. అయినా ఏమి లాభం? వారి హితబోధ చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది. కాలమే సమాధానం చెప్పుతుందని అందరూ సరిపెట్టుకున్నారు. ఇలా ఉండగా కొంతకాలానికి అతనికి జ్ఞానోపదేశం అవటం మొదలైంది. దుర్గుణముల వలన రోగాల బారిన పడ్డాడు. స్నేహితుల సాయం లేకపోవడంతో వారి పట్ల విసిగిపోయాడు. ఏనాడు దాన ధర్మాలు చేయలేదు. దైవచింతన అసలే లేదు. ఒంట్లో సత్తువ సన్నగిల్లిపోసాగింది. ఒకనాడితడు ఇలా తలపోశాడు. అయ్యో, తల్లిదండ్రులు పెద్దలు చెప్పినా వినకపోతినే, ధనబలంతో మిక్కిలి గర్విష్ఠునైతినే, సకల దుర్గుణముల బారిన పడితినే, నేనెంతటి పాపాత్ముడినైతిని. దైవచింతన చెయ్యలేదు, దాన ధర్మాలు చేయలేదు, భగవంతుని పట్ల భక్తిని చూపలేదు. నాకిక మోక్షం ఎక్కడిది? పుణ్యకార్యములు ఒక్కటి కూడా చేయలేదు సరికదా. ఈ మాఘమాసం అత్యంత పుణ్యదాయకమైనది. నదీ స్నానము చేయమని తల్లిదండ్రులు చెప్పినను వినలేదు. నాకింక నిష్కృతి లేదు. రేపటి నుంచైనా నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి శ్రీ మహావిష్ణువునకు పూజలు, భజనలు, సంకీర్తనలు చేయించాలి. మాఘమాస వ్రతం ఆచరించాలి. లేనిచో నాకు నికృష్టపు చావు తప్పదు అనుకుంటూ నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు. ఆనాటి రాత్రి కొందరు దొంగలు అతని ఇంట్లో పడి సర్వం దోచుకుపోతుండగా ఆ అలికిడికి మెలకువ వచ్చి దొంగలు దొంగలు అంటూ అరుస్తూ వారి వెంట పడ్డాడు. అలా తరుముకుంటూ నది వంతెనపైకి వారితో పెనుగులాడుతూ దొంగతో సహా నదిలోకి పడ్డాడు. ఒక్కడే ఎంతసేపు ఆ నీటిలో పోట్లాడగలడు? ఒక దొంగ అనంతుని తలపై కొట్టగా అబ్బా అంటూ మునిగిపోయాడు. అదును దొరికినని దొంగలు ధనంతో పారిపోయారు. అది మాఘమాసం అవటము, అందున ఏకాదశి అవటము, నదిలో పడిన అనంతుడు
నీట మునగటం వలన అతనికి నదీ స్నాన ఫలితం దక్కింది. అతని పాపములన్నీయు పటాపంచలైనాయి. మాఘమాస ఫలితాన్ని పూర్తిగా అనుభవించి పుణ్యాత్ముడైనాడు. విష్ణుదూతలు అతనికి వైకుంఠ ప్రాప్తిని కలిగించారు. నీటి మునిగిన దొంగకు కూడా మోక్ష ప్రాప్తి సిద్ధించింది. చూచితిరా, మాఘమాసం నందలి నదీ స్నానము ఎంతటి పుణ్యఫలం ఇస్తుందో. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.